మా ఇంట్లో ఇవాళ స్పెషల్ తమిళనాడు స్పెషల్. తమిళనాడులో ఉన్నాను నేను ఇప్పుడు, మా తమ్ముడు మరదల ఇంట్లో. ఎస్, అలా నార తీసి దీన్ని చక్కగా మన గోంగూరలాగా నూనెలో వేయించేసి మన పోపు వేసుకొని సో మన గోంగూర పచ్చడిలా చేసేసుకోవడం, చింతపండు అది వేసి. సో బాగుంటుంది ఇది. సర్వరోగ నివారిణి. ఇది మా మరదలు ఇలా పోపు వేస్తుంది, అన్నింటిలో పల్లీలు వేస్తుంది, ఐరన్ అని. ఎస్, ఇలా ఉన్నదాన్ని ఇది ఇలా గ్లౌజ్ వేసుకొని కొంచెం తొక్క తీయచ్చు, లేదంటే నూనె రాసుకొని తొక్క తీయాలి. లేదంటే తొక్క తీసేటప్పుడు లోపల ఆ జ్యూస్ తగిలి, ఆ గుజ్జు తగిలి ఎలర్జీలా వస్తుంది. అదే ఐ మీన్ ఇలా తీయాలి. ఎస్, సో దీన్ని కొంచెం అలా చేసుకొని, నేను హంగామా చేశాను మా తమ్ముడు అంటున్నాడు. సో మా తమ్ముడు చేస్తున్నట్టు దీన్ని అలా లైట్గా మన అక్క తమ్ముడు అప్పుడప్పుడు అలా కామెంట్ చేసుకుంటూ ఉంటాము, ఎప్పుడు అలాగే అంటారు. మా మరదలే సాక్ష్యం అన్నిటికీ. అది ఇది పెద్ద తేగుంది మా తమ్ముడింట్లోని. సో ఇవాళ తమిళనాడులో ఉన్నాం, తిరుచిలో గర్భరక్షాంబిక గుడికి అని వచ్చాము. సో ఇవాళ లంచ్ మా మరదల చేత్తో అన్నమాట. సో ఇది నల్లేరు, ఇది చాలా మంచిది, సర్వరోగ నివారణి. ఇది ఎస్పెషలీ జాయింట్ పెయిన్స్కి బాగా పనిచేస్తుంది. దీంట్లో గుజ్జు అసలు ఇది పులుసులో కీళ్ళ నొప్పులకి, ఆస్టియోపరాసిస్కి, తర్వాత ఆర్థరైటిస్కి అన్నిటికీను, ఇంకా షుగర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ వేరున్న చోట అలా మనం చిన్నది కట్ చేసి పాతేసుకుంటే మనకు చక్కగా ఒక పెద్ద తిప్పతీగ, యాక్చువల్లీ తిప్పతీగ దీని పేరు. ఎస్, తెలుగులో అనుకుంటున్నా, నాకు కూడా తెలియదు, ఐడియా లేదు, తిప్పతీగ అనుకుంటున్నాను. సో చాలా బాగుంది, ఇది బాగుంటుంది పచ్చడి బేసిక్గా. తెలుగులో అయితే నల్లేరు, తమిళ్లో ఏమంటారు? పిరండై. తమిళ్లో దీని పేరు పిరండై. మా వాడు తమిళ్ వాడు కదా, సో తమిళ్లోనే మాట్లాడతాడు అనమాట. ఇది చంద్రముఖ ఇలా వచ్చింది. నేనైతే చాలా నాజుగ్గా తొక్క తీసాను, మా తమ్ముడు ఇలా పైపైన తీసాడు అనమాట. అది మన తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి తేడా. సో అది ఇలా తీసుకొని చక్కగా దీన్ని పచ్చడి చేసుకోవచ్చు, పులుసులో సాంబార్లో వేసుకోవచ్చు, మన మొక్కల పులుసుల్లో వేసుకోవచ్చు, దేంట్లో అయినా వేసుకోవచ్చు చక్కగా. సో అందరూ దీన్ని ఇంట్లో వేసుకొని ఎంజాయ్. పిరండి సూప్ కూడా చేసుకోవచ్చు అంట. ఇక్కడ అన్ని రకాల సూపులు చేసేస్తారు తమిళ వాళ్ళు, వీళ్ళు తినదంటూ ఏమీ లేదు. సో ఏంటంటారు అది, అరటి పువ్వుతో సూపు, అరటి దవ్వతో సూపు, అన్ని సూపులే, అన్నిటితోని సూపులే, ఏ తొక్కను కూడా పారీరు అనమాట వీళ్ళు. సూపుకి బాబానికి వస్తుందంట మా తమ్ముడు చెప్తున్నాడు, లేతకాళ్ళు. సో ట్రై చేయండి, మన ఆంధ్ర వాళ్ళు కూడా ట్రై చేయండి దీన్ని, సర్వరోగ నివారణిది. ఓకే, మా మరదలు ఏంటో మిరపకాయలు కూడా వేయిస్తుంది ఇందులోకి. ఇందులో చిన్న బెల్లం కూడా వేసుకుంటే మన కొత్తిమీర పచ్చడిలాగా బాగుంటుంది. టేస్ట్ దురద అది ఉండదు, వగరు అది ఉండదు అనమాట. చక్కగా ఇలాగా నూనెలో మగ్గిచ్చేస్తుంది అనమాట. నూనెలో మగ్గిచ్చేసుకొని పోపు నలిపేసుకొని ఇవి వేసుకొని ఉప్పు పసుపు వేసి చిన్న బెల్లం చింతపండు వేసి తిప్పేసుకోవడమే పచ్చడి. రైట్, ఇలా తీయాలి. నేను అలాగే తీసాను కదా తండ్రి. మా ఇంట్లో ఇవాళ స్పెషల్ తమిళనాడు స్పెషల్. తమిళనాడులో ఉన్నాను నేను ఇప్పుడు, మా తమ్ముడు మరదల ఇంట్లో. ఎస్, అలా నార తీసి దీన్ని చక్కగా మన గోంగూరలాగా నూనెలో వేయించేసి మన పోపు వేసుకొని సో మన గోంగూర పచ్చడిలా చేసేసుకోవడం, చింతపండు అది వేసి. సో బాగుంటుంది ఇది, సర్వరోగ నివారిణి. ఇది మా మరదలు ఇలా పోపు వేస్తుంది, అన్నింటిలో పల్లీలు వేస్తుంది, ఐరన్ అని. ఎస్,
ఇలా ఉన్నదాన్ని ఇది ఇలా గ్లౌజ్ వేసుకొని కొంచెం తొక్క తీయచ్చు, లేదంటే నూనె రాసుకొని తొక్క తీయాలి, లేదంటే తొక్క తీసేటప్పుడు లోపల ఆ జ్యూస్ తగిలి ఆ గుజ్జు తగిలి ఎలర్జీలా వస్తుంది. అదే ఐ మీన్ ఇలా తీయాలి. ఎస్. సో దీన్ని కొంచెం అలా చేసుకొని నేను హంగామా చేశాను, మా తమ్ముడు అంటున్నాడు. సో మా తమ్ముడు చేస్తున్నాడు. దీన్ని అలా లైట్గా మన అక్క తమ్ముడు అప్పుడప్పుడు అలా కామెంట్ చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడు అలాగే అంటారు. మా మరదలే సాక్ష్యం అన్నిటికీ. అది ఇది పెద్ద తేగుంది మా తమ్ముడింట్లోని. సో ఇవాళ తమిళనాడులో ఉన్నాం, తిరుచిలో గర్భరక్షాంబిక గుడికి అని వచ్చాము. సో ఇవాళ లంచ్ మా మరదల చేత్తో అన్నమాట. సో ఇది నల్లేరు, చాలా మంచిది, సర్వరోగ నివారణి. ఇది ఎస్పెషలీ జాయింట్ పెయిన్స్కి బాగా పనిచేస్తుంది. దీంట్లో గుజ్జు అసలు ఇది పులుసులో కీళ్ళ నొప్పులకి, ఆస్టియోపరాసిస్కి, తర్వాత ఆర్థరైటిస్కి అన్నిటికీను, ఇంకా షుగర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ వేరున్న చోట అలా మనం చిన్నది కట్ చేసి పాతేసుకుంటే మనకు చక్కగా ఒక పెద్ద తిప్పతీగ, యాక్చువల్లీ తిప్పతీగ దీని పేరు. ఎస్, తెలుగులో అనుకుంటున్నా, నాకు కూడా తెలియదు, ఐడియా లేదు, తిప్పతీగ అనుకుంటున్నాను. సో చాలా బాగుంది, ఇది బాగుంటుంది పచ్చడి బేసిక్గా. తెలుగులో అయితే నల్లేరు, తమిళ్లో ఏమంటారు? పిరండై. తమిళ్లో దీని పేరు పిరండై. ఇగో మా వాడు తమిళ్ వాడు కదా, సో తమిళ్లోనే మాట్లాడతాడు అనమాట. ఇది చంద్రముఖ ఇలా వచ్చింది. నేనైతే చాలా నాజుగ్గా తొక్క తీసాను, మా తమ్ముడు ఇలా పైపైన తీసాడు అనమాట. అది మన తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి తేడా. సో అది ఇలా తీసుకొని చక్కగా దీన్ని పచ్చడి చేసుకోవచ్చు, పులుసులో సాంబార్లో వేసుకోవచ్చు, మన మొక్కల పులుసుల్లో వేసుకోవచ్చు, దేంట్లో అయినా వేసుకోవచ్చు చక్కగా. సో అందరూ దీన్ని ఇంట్లో వేసుకొని ఎంజాయ్. పిరండి సూప్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ అన్ని రకాల సూపులు చేసేస్తారు తమిళ వాళ్ళు. వీళ్ళు తినదంటూ ఏమీ లేదు. సో ఏంటంటారు, అది అరటి పువ్వుతో సూపు, అరటి దవ్వతో సూపు, అన్ని సూపులే, అన్నిటితోని సూపులే. ఏ తొక్కను కూడా పారీరు అనమాట వీళ్ళు. సూపుకి బాబానికి వస్తుందంట మా తమ్ముడు చెప్తున్నాడు, లేతకాళ్ళు. సో ట్రై చేయండి, మన ఆంధ్ర వాళ్ళు కూడా ట్రై చేయండి దీన్ని, సర్వరోగ నివారణిది. ఓకే. మా మరదలు ఏంటో మిరపకాయలు కూడా వేయిస్తుంది ఇందులోకి. ఇందులో చిన్న బెల్లం కూడా వేసుకుంటే మన కొత్తిమీర పచ్చడిలాగా బాగుంటుంది. టేస్ట్ దురద అది ఉండదు, వగరు అది ఉండదు అనమాట. పచ్చగా ఇలాగా నూనెలో మగ్గిచ్చేస్తుంది అనమాట. నూనెలో మగ్గిచ్చేసుకొని పోపు నలిపేసుకొని వేసుకొని ఉప్పు పసుపు వేసి చిన్న బెల్లం చింతపండు వేసి తిప్పేసుకోవడమే పచ్చడి. రైట్, ఇలా తీయాలి. నేను అలాగే తీసాను తండ్రి.